హలో ఎవ్రీవన్. అందరికీ నమస్కారం. నేను మీ డ్రోన్ ఇంజినీర్ బ్రోని. సో, ఈరోజు టాపిక్ ఏమిటంటే, నాకు ఈ బ్లూ కార్డ్ ఎలా వచ్చింది? ఈ బ్లూ కార్డ్ ఎలా అప్లై చేయాలి? మనకు ఏ ఏ డాక్యుమెంట్స్ అవసరమైతవి? ప్లస్ సాలరీ కట్ ఆఫ్ రేంజ్ ఎంత? ఒకవేళ మనకు డాక్యుమెంట్స్ ఎలా సబ్మిట్ చేయాలి? ఎవరికి ఎక్కడ అప్లై చేయాలి? మనం మాస్టర్స్ చదువుతుండగానే మనకొక జాబ్ ఆఫర్ వచ్చిందనుకో, ఆ బ్యాచిలర్స్ డిగ్రీ మీద మనకు ఈ బ్లూ కార్డ్ అప్లై చేయొచ్చా? చేయకూడదా? సో, వీటి టాపిక్స్ మీద ఈరోజు డిస్కస్ చేద్దాం. సో, నేను జర్మనీలో స్మాల్కాల్డన్ యూనివర్సిటీలో మాస్టర్స్ ఇన్ మెకాట్రానిక్స్ అండ్ రోబోటిక్స్ చదువుతున్నా. సో, నేను చదివేటప్పుడే నాకు డ్రోన్ ఇండస్ట్రీ నుంచి ఒక జాబ్ ఆఫర్ వచ్చింది. సో, మా కంపెనీ వచ్చేసి హాంబర్గ్ దగ్గర లొకేషన్ ఉంటది. సో, నాకు సర్టెయిన్ అమౌంట్ ఆఫ్ సాలరీ వచ్చింది. సో, ఆ సాలరీ తోటి ఈ బ్లూ కార్డ్ నాకు వస్తది. నేను ఎలా అప్లై చేశానంటే, మన యూనివర్సిటీకి మనం స్టూడెంట్ వీసాను ఎక్స్టెన్షన్ చేసుకుంటాం కదా! సో, ఆ వీసా ఆఫీసర్‌కి ఈమెయిల్ చేశాను. సో, నాకు ఇలా ఒక కంపెనీ నుంచి జాబ్ ఆఫర్ వచ్చింది. నా సాలరీ ఇంత. సో, ఆ కంపెనీ వాళ్ళు నా బ్యాచిలర్స్ డిగ్రీని కన్సిడర్ చేసుకొని నాకు జాబ్ ఇచ్చారు. నేను బ్యాచిలర్స్ ఇన్ మెకానికల్ ఇంజినీరింగ్‌లో చదివాను. సో, వచ్చిన తర్వాత ఆ వీసా ఆఫీసరు నాకు సర్టెయిన్ డాక్యుమెంట్స్ పంపించారు. పంపించిన వాటిలో ఫస్ట్ వచ్చేది డిక్లరేషన్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ డాక్యుమెంట్. సో, ఈ డాక్యుమెంట్ అనేది మనం వచ్చేసి మన కంపెనీ నుంచి మన బాస్ ఎవరైతే ఉన్నారో, ఆ బాసు ఫిల్ చేయాలి. సో, ఈ డాక్యుమెంట్ మొత్తం ఫిల్ చేసి ఆహ్, సో, ఈ డాక్యుమెంట్‌లో బేసికల్లీ ఏముంటదంటే కంపెనీ ఏంది? నా సాలరీ ఎంత? సో, నాకు క్వాలిఫికేషన్ ఏంది? సో, నా నా క్వాలిఫికేషన్ ఏదో బ్యాచిలర్ డిగ్రీని కన్సిడర్ చేసుకొని జాబ్ ఇచ్చారా? లేదా మాస్టర్ డిగ్రీని కన్సిడర్ చేసుకొని జాబ్ ఇచ్చారా? సో, ఈ మొత్తం డాక్యుమెంట్ ఆ కంపెనీ లొకేషన్ ఎక్కడుంది? ఆ కంపెనీ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ ఎంత? సో, ఇవన్నీ అని వచ్చేసి ఆ డిక్లరేషన్ ఎంప్లాయ్‌మెంట్ డాక్యుమెంట్‌లో ఫిల్ చేయాలి. వన్స్ ఈ డాక్యుమెంట్ ఫిల్ చేసిన తర్వాత, సో, ఈ డాక్యుమెంట్ అనేది మన కంపెనీ యొక్క బాస్ ఫిల్ చేయాలి. సో, ఈ డాక్యుమెంట్ మనం వీసా ఆఫీసర్‌కు సబ్మిట్ చేయాలి. సో, వన్స్ ఈ డిక్లరేషన్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ డాక్యుమెంట్ అనేది మన వీసా ఆఫీస్ సబ్మిట్ చేసిన తర్వాత ఆహ్, మనం సర్టెన్ డాక్యుమెంట్స్ అనేది వీసా ఆఫీస్‌కి సబ్మిట్ చేయాలి. సో, కామన్ డాక్యుమెంట్స్ మన టాక్స్ ఐడీ, మన రెంటల్ కాంట్రాక్ట్, నెక్స్ట్ హెల్త్ ఇన్స్యూరెన్స్. ఒకవేళ నువ్వు నీ బ్యాచిలర్స్ డిగ్రీని కన్సిడర్ చేసుకొని జాబ్ ఇస్తే నువ్వు బ్యాచిలర్ డిగ్రీ అని సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. సో, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇండియాలో నా బ్యాచిలర్స్ డిగ్రీని కంప్లీట్ చేశాను మెకానికల్ ఇంజినీరింగ్ ఫ్రమ్ జేఎన్‌టీయూకే కాకినాడ. సో, మా వీసా ఆఫీసర్ ఏం అడిగిందంటే, సో, నువ్వు ఈ ఆహ్, ఇండియన్ బ్యాచిలర్స్ డిగ్రీని జర్మన్ బ్యాచిలర్స్ డిగ్రీకి ఈక్వివలెంట్‌గా అని ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్‌ని సబ్మిట్ చేయాలి. సో, మనం ఏదైతే బ్యాచిలర్స్ పూర్తి చేశామో ఇండియాలో, సో, అది జర్మన్ బ్యాచిలర్స్ డిగ్రీకి ఈక్వివలెంట్‌గా ప్రూఫ్ అనేది చేయాలి. సో, దీనికి నేనేం చేశానంటే, అనాబిన్ అనేది ఒక వెబ్‌సైట్ ఉంటది. ఇట్స్ ఎ గవర్నమెంట్ ఆహ్, డేటాబేస్. సో, ఈ వెబ్‌సైట్‌లో వచ్చేసి జర్మన్ గవర్నమెంట్ ప్రపంచవ్యాప్తంగా ఏ యూనివర్సిటీస్‌ను రికగ్నైజ్ చేస్తున్నదో, సో, ఆ యూనివర్సిటీ యొక్క లిస్ట్ అనేది ఉంటది. సో, ఆ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఏదో హెచ్ ప్లస్ అని ఉంటే, సో, మనం ఏదైతే ఈ యూనివర్సిటీలో చదివిన ప్రోగ్రాము, సో, జర్మన్‌లో బ్యాచిలర్స్ డిగ్రీకి ఈక్వలెంట్ అని అర్థం. సో, కొన్ని యూనివర్సిటీకి హెచ్ ప్లస్, మైనస్ ఉంటాయి. సో, ఒక అలాంటి యూనివర్సిటీలకు కొన్ని ప్రోగ్రామ్స్ కన్సిడర్ చేసుకుంటారు. కొన్ని ప్రోగ్రామ్స్ కన్సిడర్ చేసుకోరు. ఒకవేళ నువ్వు ఈ డేటాబేస్‌లో సెర్చ్ చేసేటప్పుడు నీ యూనివర్సిటీ నేమ్ కనుక కనిపించకపోతే, సో, ఆ యూనివర్సిటీ అనేది జర్మన్ గవర్నమెంట్ అనేది రికగ్నైజ్ చేయదు. సో, ఇలా జేఎన్‌టీయూకే కాకినాడ డేటాబేస్‌లో అప్లై చేసినప్పుడు, సో, మన యూనివర్సిటీ అనేది జర్మన్ గవర్నమెంట్ అనేది రికగ్నైజ్ చేస్తది. సో, ఈ బ్యాచిలర్స్ డిగ్రీని తీసుకొని ఆహ్, జస్ట్ ఒక ప్రింట్ తీసుకొని పేపర్ తోటి ప్లస్ మన డిప్లొమా సర్టిఫికేట్ అండ్ ట్రాన్స్‌క్రిప్ట్స్ మొత్తాన్ని ఒక పీడీఎఫ్ డాక్యుమెంట్‌గా కన్వర్ట్ చేసి, సో, ప్రూఫ్ ఆఫ్ బ్యాచిలర్స్ డిగ్రీ విచ్ ఈస్ ఈక్వలెంట్ టు ద జర్మన్ బ్యాచిలర్స్ డిగ్రీ అని ఒక నేమ్ పెట్టి, సో, వీసా ఆఫీసర్‌కి అప్లై చేశాం. సో, తర్వాత ఈ వీసా ఆఫీసర్ ఏం చేసిందంటే, మనం సెండ్ చేసిన ఈ డాక్యుమెంట్స్ అన్నిని అలాంగ్ విత్ డిక్లరేషన్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ డాక్యుమెంట్‌ని ఫెడరల్ ఎంప్లాయ్‌మెంట్ ఏజెన్సీకి సెండ్ చేసింది. సో, ఈ ఫెడరల్ ఎంప్లాయ్‌మెంట్ ఏజెన్సీ అనేవాళ్ళు మన డాక్యుమెంట్స్ అన్ని ఎవాల్యుయేట్ చేస్తారు. సో, మన జాబ్ కాంట్రాక్ట్ ఒరిజినలా కాదా? కంపెనీ ఒరిజినలా కాదా? మన బ్యాచిలర్స్ డిగ్రీ ఒరిజినలా కాదా? సో, ఇవన్నీ ఎంప్లాయ్‌మెంట్ అని మొత్తం ఎవాల్యుయేట్ చేసిన తర్వాత, సో, నన్ను ఏమడిగారంటే, ఒక జాబ్ డిస్క్రిప్షన్ సబ్మిట్ చేయాలని అడిగారు. సో, దీనికి కారణం ఏదంటే, సో, నా ఇయర్లీ సాలరీ వచ్చేసి 43,800 యూరోస్.
అండ్ మై మంత్లీ సాలరీ వచ్చేసి 3650 euros బిఫోర్ ట్యాక్సెస్. సో, ఫెడరల్ ఎంప్లాయ్‌మెంట్ ఏజెన్సీ అనేవాళ్ళు మన యొక్క సాలరీ అనేది 3400 నుంచి 3700 మధ్యలో ఉంటే మన యొక్క జాబ్ డిస్క్రిప్షన్ అడుగుతారు. ఎందుకంటే మన జాబ్ డిస్క్రిప్షన్ అనేది షార్టేజ్ జాబ్ డిస్క్రిప్షన్‌లో ఉందా? లేదా స్టాండర్డ్ జాబ్ డిస్క్రిప్షన్‌లో ఉందా? సో, స్టాండర్డ్ ఆక్యుపేషన్ అనేవి ఇవి ఎలాంటి అంటే సేల్స్ గానీ, సేల్స్ మేనేజర్ కానీ, మన ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ మార్కెట్‌లో వర్క్ చేయడం గానీ, సో, ఇవన్నీ స్టాండర్డ్ జాబ్స్ కింద వస్తాయి. షార్టేజ్ జాబ్స్ అంటే సచ్ యాస్ మన మెకానికల్ ఇంజినీర్ కానీ, మెకాట్రానిక్స్ ఇంజినీర్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, డాక్టర్స్ కానీ, సో, ఇవన్నీ అనేది షార్టేజ్ జాబ్ ఆక్యుపేషన్స్ కింద వస్తాయి. సో, నా జాబ్ రోల్ ఏందంటే డ్రోన్ డెవలపర్. సో, డ్రోన్ ఇంజినీర్. సో, నా జాబ్ యొక్క జాబ్ డిస్క్రిప్షన్ మొత్తం ఫిల్ చేసి, సో, మా మా యొక్క ఎంప్లాయర్ చేత ఒక సైన్ చేపించుకొని, ఆ జాబ్ డిస్క్రిప్షన్ యొక్క డాక్యుమెంట్ అని అగైన్ వీసా ఆఫీసర్ సెండ్ చేశాను. సో, ఈ వీసా ఆఫీసర్ అగైన్ మన ఫెడరల్ ఎంప్లాయ్‌మెంట్ ఏజెన్సీకి సెండ్ చేసింది. సో, ఈ ఫెడరల్ ఎంప్లాయ్‌మెంట్ ఏజెన్సీ జాబ్ డిస్క్రిప్షన్ కన్సల్ట్ చేసుకొని, వెదర్ మన జాబ్ అనేది షార్టేజ్ జాబ్ కింద వస్తదా? లేదా స్టాండర్డ్ జాబ్ కింద వస్తదా? అని ఎవాల్యుయేట్ చేసి మనకు ఫైనల్‌గా అప్రూవల్ ఇస్తారు. సో, వన్స్ అప్రూవల్ వచ్చిన తర్వాత సో, వీసా ఆఫీసర్ అనే అగైన్ నీకొక డాక్యుమెంట్ సెండ్ చేస్తారు. సో, ఇట్స్ ఎ రెగ్యులర్ డాక్యుమెంట్. వీసా ఎక్స్‌టెన్షన్ డాక్యుమెంట్. సో, ఈ డాక్యుమెంట్‌లో వచ్చేసి మన డీటెయిల్స్‌ని ఫిల్ చేయాలి. మనం ఎవరు, మన ఏ నేషనాలిటీ, ఎక్కడి నుంచొచ్చాం, జర్మనీకి ఎప్పుడు ఎంటర్ అయ్యాం. సో, ఇట్స్ ఎ కామన్ డాక్యుమెంట్. సో, వన్స్ ఈ డాక్యుమెంట్ సబ్మిట్ చేసిన తర్వాత మనకొక అపాయింట్‌మెంట్ డేట్ ఇస్తారు. సో, బయోమెట్రిక్స్ అయిపోతాయి. వన్స్ నువ్వు నీ ఏలు ముద్రలు ఇచ్చిన తర్వాత వితిన్ 2-3 వీక్స్ లోపల నీ బ్లూ కార్డ్ అనేది ఫిల్ చేసి ఇచ్చేస్తారు. ప్రింట్ చేసి ఇచ్చేస్తారు. సో, నువ్వు ఈ బ్లూ కార్డ్‌కి పికప్‌కు వెళ్ళాలి అగైన్. సో, ఒకవేళ నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నా సిట్యుయేషన్ వచ్చేసి నేను హాంబర్గ్‌లో ఉన్నా. నేను అప్లై చేసింది ఈ బ్లూ కార్డ్, స్మాల్ కార్డ్ అంతే. సో, ఇట్స్ అప్రాక్సిమేట్‌లీ 350 కిలోమీటర్స్ ఉంది. నేను ఒకవేళ నా వర్క్ వల్ల నేను వెళ్ళలేకపోతే మనం ఏం చేయొచ్చంటే ఒక పర్సన్‌ని ఆథరైజ్డ్ కింద పెట్టొచ్చు. సో, ఆ పర్సన్ వెళ్లి పికప్ చేసుకోవడానికి. సో, ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే మన వీసా ఆఫీసర్‌కి ఒక లెటర్ రాసి సో, పలానా నేము, పలానా పర్సన్ విత్ పాస్‌పోర్ట్ నంబర్. సో, తిను వచ్చి ఈ నా యొక్క యూ బ్లూ కార్డ్ పికప్ చేసుకుంటాడు. సో, ప్లీజ్ అలో హిమ్ టు పిక్ ఇట్ అప్. సో, అనే ఒక జస్ట్ ఒక ఇన్ఫార్మల్ లెటర్ ఇన్ జర్మన్‌లో రాయాలి. సో, నేను జర్మన్‌లో పేపర్‌లో రాసి నా వీసా ఆఫీసర్‌కి సెండ్ చేశాను. సో, సేమ్ లెటర్ నా ఫ్రెండ్‌కి కూడా సెండ్ చేశాను. సో, నా ఫ్రెండ్ కలెక్షన్‌కి వెళ్ళి ఈ డాక్యుమెంట్ చూపించి నా ఈ బ్లూ కార్డ్ కలెక్ట్ చేసేసుకున్నారు. సో, ఫైనల్‌గా నాకు బ్లూ కార్డ్ అనేది వచ్చేసింది. సో, దిస్ ఈస్ మై బ్లూ కార్డ్. అండ్ సో, వన్స్ అగైన్ సో, నా ఇయర్లీ సాలరీ వచ్చేసి 43,800 అండ్ నా మంత్లీ సాలరీ వచ్చేసి 3650 అండ్ నాకు ఈ బ్లూ కార్డ్ అనేది నా బ్యాచిలర్స్ డిగ్రీ మీద వచ్చింది. నేను మాస్టర్స్ చదువుతుండగానే. సో, నేను సక్సెస్‌ఫుల్‌గా నా స్టూడెంట్ వీసాని జాబ్ వీసా కింద కన్వర్ట్ చేసుకొని అట్ ద సేమ్ టైమ్ స్టిల్ స్టడీయింగ్ మై మాస్టర్ డిగ్రీ అండ్ ఐఎమ్ గోయింగ్ టు ఫినిష్ ఇట్ ఇన్ జస్ట్ 1 మంత్ అండ్ ఐ జస్ట్ నీడ్ టు సబ్మిట్ మై థీసిస్. And I hope this video is useful to you, and if you like it, please subscribe and share. Thank you. Bye bye.